స్తుతుల మీద ఆసీనుడా, స్తుతులందుక నా యేసు రాజా. ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రేక్షకులకి అందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. గత వారము మనము ఆరాధించటానికి పరిశుద్ధత ఎంత అవసరమో అన్న విషయం గురించి మనం నేర్చుకున్నాం. అది మీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన రీతిలో ప్రభు మిమ్మల్ని నడిపిస్తున్నారని, సులువుగా చిక్కుపరిచే ప్రతి పాపమును విడిచిపెట్టి ప్రభుతో సన్నిహిత బాంధవ్యం కలిగి జీవించాలని ఆశ మీలో పుట్టించున్నదని నేను నమ్ముచున్నాను. ఈ దినము ప్రత్యేకంగా మరి ఒక క్వాలిటీని మనం చూడపోవచ్చున్నాం. ఆరాధించటానికి, ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధించటానికి మరి ఒక గుణలక్షణం ఏంటంటే విరిగి నలిగిన హృదయం. భక్తుడైన దావీదు జీవితంలో మనం చూసుకునేదట్టయితే, దేవుడైన యెహోవా దావీదు మహారాజుని నా హృదయానుసారి అని పిలిచారు. ఎ మ్యాన్ ఆఫ్ మై ఓన్ హార్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటున్నారు. అనగా దావీదు దేవుణ్ణి ఆరాధించినప్పుడు తన జీవితంలో ఒక ప్రత్యేకమైన ఒక రలంలో నుంచి వర్షిప్ చేశారని మనం గ్రహించాలి. దావీదు మహారాజు తన జీవితంలో చేసినంత పొరపాట్లు, తప్పులు మరి ఎవరు చేయలేదని మనం చూడాలి. బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటట్టయితే దావీదు మహారాజు ఘోరమైన పాపము, వ్యభిచారం అన్న పాపం చేశారని మనం చూస్తున్నాం. వ్యభిచారం మాత్రం కాదు, నరహత్య కూడా చేస్తున్నారు. బాత్షెబాతో ఒక అక్రమ సంబంధంలో జీవించటానికి తన భర్త అయిన ఊరియాని చంపివేయటం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, ఆ తర్వాత మనం చూసుకుంటే నాథాన్ ప్రవక్త వచ్చి దావీదుని మరలా ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపం కల్పించి ఒక ప్రవచనం చెప్పి తన్ని మరలా తిరిగి దేవునిలోకి రావటం అన్న విషయం మనకు తెలుసు. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే, దావీదు పాపం చేసి పడిపోయినప్పటి నుంచి ప్రవక్త అయిన నాథాన్ వచ్చిన ఆ మధ్య కాలంలో ఉన్న ఆ సమయం ఎంత కాలం అనేది ఎవరు కూడా చెప్పలేకపోతున్నాం. ఒక చరిత్రకారుడు ఇలాగో చెప్తున్నారు, బహుశా 1 సంవత్సరం పట్టింది. ఒకవేళ ఆయన చెప్పేది కరెక్ట్ అయ్యేటైతే 1 సంవత్సరం పాటు దావీదు మహారాజు తను చేసిన నిందారోపణలో ఎలాగ బ్రతికి ఉండాలి, ఎలాగ బ్రతికి ఉండొచ్చు అని తెలుసుకుంటే, ఆలోచించుకుంటేనే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎంత నలిగిపోయి ఉంటారు. ఆ నలిగిన పరిస్థితిలో నుంచి తను చేసిన ఆ భయంకరమైన ప్రవర్తనను బట్టి దేవుని హృదయాన్ని గాయపరచటం మాత్రం కాదు, తన్ను బట్టి తన ప్రజలు, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా బాధ, వాళ్ళందరికీ బాధ, తన కుటుంబస్తులకు బాధ, అందరికీ బాధ. ఎందుకంటే అభిషేకించబడిన 13 సంవత్సరాలు దేవుడు ఎన్నుకొని ఇజ్రాయెల్కి మహారాజుగా చేసిన దావీదు ఎప్పుడైతే తన రాజుగా ఉన్నారని గ్రహించారో, నేను రాజుగా ఉన్నాను అన్న ఆ ఒక తలంపు తనలో వచ్చిన మరుక్షణము దేవుడిని మర్చిపోయి, దేవుడు తన్ని తీసుకుని పైకి అంత దూరాన్ని తీసుకొచ్చిన దేవుడిని మర్చిపోయి తన పాపంలో పడిపోవటం మనం చూస్తున్నాం. ఈ 1 సంవత్సర సమయంలో దేవుని ప్రియబిడ్డలారా, దావీదు నలిగిపోయిన సమయంలో రాసిన కీర్తన 51 కీర్తనలో దావీదు దేవుని యొక్క పాదాలు పట్టుకుని పశ్చాత్తాపంతో ఆయన కృపను, కనికరం కోసం వేడుకోవటం మనం చూస్తున్నాం. కీర్తన 51 16, 17 వచనంలో ఈ రీతిలో రాయబడి ఉన్నది, నీవు బలిని కోరువాడవు కాదు, కోరినెడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని దావీదు మహారాజు చెప్తూ ఉంటున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, విరిగి నలిగిన ఒక హృదయము,
అది ఆరాధించిన ఒక వ్యక్తికి చాలా ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించాలి. విరిగిన హృదయం విరిగిన అన్న మాటకి హీబ్రూ భాషలో మనం చూసుకునేటట్టయితే షబార్ అన్న పదమును వాడి ఉన్నారు. షబార్ అన్న పదానికి అర్థం ఏంటంటే పగలగొట్టటం, చిన్న చిన్న ముక్కలుగా విరిగిపోవటం. ఈ అర్థం అన్నీ కూడా, లేదా చాలా స్వల్పమైన ఒక వ్యక్తిగా విరిగిపోయి ఉండిపోవడం అనొక అర్థం కూడా వస్తుందన్నమాట. బ్రేకింగ్ ఇన్ టు పీసెస్, రెడ్యూస్, ఈ మాటలన్నీ కూడా ఇంగ్లీష్ పదాలు షబార్ అన్న అర్థానికి లేదా మాటకు వాడబడి ఉన్నారు. దేవుని ప్రియ బిడ్డలారా, దావీదు ఎంత విరిగిపోయి ఉన్నారన్న విషయము దేవుని సమీపించి కీర్తన రాసినప్పుడు మనకు అర్థమవుతుంది. విరిగిన హృదయం మాత్రం కాదు, నలిగిన హృదయం అని కూడా మాట్లాడుతున్నారు. నలిగిన అన్న మాటకి మళ్ళీ హీబ్రూ భాషలో మనం చూసుకునేటట్టయితే దఖా అన్న పదమును వాడి ఉన్నారు. అక్కడ చాలా చిన్న ముక్కలుగా చితక్కొట్టి చిన్న ముక్కలుగా చేయటం, అంటే టు క్రంబుల్ అన్న అర్థం ఇంగ్లీష్లో ఉంది. టు మేక్ ఇన్ టు స్మాల్ పీసెస్ అనే అర్థం ఉంది. అంటే బహు స్వల్పంగా చితక్కొట్టి చాలా స్వల్పమైన ముక్కలుగా అవడం అన్న అర్థం వస్తుంది. అంటే విరిగి నలిగిన హృదయం అంటే ఒక వ్యక్తి జీవితంలో ఎంతగా నలిగిపోవాలో, ఎంతగా విరిగిపోవాలో స్వల్పమైన ఒక వ్యక్తిగా, ఐడెంటిటీ లేని ఒక వ్యక్తిగా అవటం మనం చూస్తూ ఉంటున్నాం. ఉదాహరణకు మనం చూసుకునేటట్టయితే మన ముఖానికి రాస్తున్న టాల్కమ్ పౌడరు, దాని యొక్క ప్రాసెసింగ్ని మనం చూసుకునేటట్టయితే దేవుని ప్రియ బిడ్డలారా, అది ఒక రాతిలో నుంచి తయారు చేసి దాన్ని ముక్కలుగా చేసి, ఆ రాయిని చిన్న చిన్న ముక్కలుగా చేసి మళ్ళీ గ్రైండింగ్ ప్రాసెస్లో నుంచి పంపించి సున్నితమైన పౌడర్ లాగా మన ముఖానికి వాడుతూ ఉంటున్నాం. దాన్ని నీళ్ళ మీద మనం వేస్తుంటే అది కిందకు పోదా పౌడర్, అలాగా దాని యొక్క బరువు తక్కువ అవడం వలన అది ఫ్లోట్ అవ్వటం మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, దావీదు విరిగి నలిగిన ఒక హృదయం కలిగి దేవుణ్ణి తన పాపపూరితమైన పరిస్థితి మధ్యలో నుంచి అప్రోచ్ చేస్తున్నారు. తన పశ్చాత్తాపం కలిగి తను ఇంతగా తన్ని హెచ్చించిన దేవుణ్ణి మరిచిపోయి ఎలాగ ఇంత ఘోరమైన ఒక ప్రవర్తన, ఇంత ఘోరమైన పాపమైన వ్యభిచారము, నరహత్య, ఇది రెండు కూడా తను చేయగలిగారని చెప్పి సంపూర్ణంగా ప్రభు పాదాల దగ్గర తన సాగిల పడిపోతున్నారు. ఎంతగా విరిగిపోయి నలిగిపోతున్నారంటే మళ్ళీ తన తిరిగి ఆ పరిస్థితుల్లో నుంచి లేచినప్పుడు ఒక నూతనమైన వ్యక్తిగా, ఆ పాత స్వభావం పరిపూర్ణంగా పోయి దైవీకమైన గుణలక్షణాలు కలిగిన ఒక వ్యక్తిగా నిలబడటం మనం చూస్తూ ఉంటాం. దేవుని ప్రియ బిడ్డలారా, అనేక మార్లు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు లేదా విజ్ఞాపనకర్తలు ఏం చేస్తారంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నిటినీ ప్రభు సన్నిధిలో మనము వాటి కొరకు మొర పెడుతున్నాం. మన పట్టణాన్ని ఏలుచున్న ఆ భయంకరమైన అరాచకమును వాటి గురించి ప్రార్థన చేస్తుంటాం. అన్యాయము, అక్రమము, వీటన్నిటిని గురించి మనం మొరపెడుతుంటాం. కానీ మన హృదయం ఈ ఒక పరిస్థితిలో దాగి ఉన్న ఈ పాపములు, వీటి గురించి మనం విరిగి నలిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా? వీటి గురించి మనం పశ్చాత్తాపం కలుగుతున్నామా? ఇటువంటి ఒక హృదయం కలిగిన వ్యక్తి మాత్రమే ప్రభు సన్నిధిలో ఆరాధించగలరు. దేవుని ప్రియ బిడ్డలారా, దావీదు లాంటి ఒక ఆరాధికుడు బైబిల్ గ్రంథంలో లేరు. ప్రభు ఒక హృదయానుసారి అని ప్రభు పిలిచిన వాటికి మొట్టమొదటి కారణము ప్రభువుకి ఏది ఇష్టమో దావీదుకి అర్థమైంది. అందుకే దావీదు ఎప్పుడైతే ఆ ఒక మందసాన్ని తీసుకొని సీయోను పర్వతం మీద నాటుతున్నారో 24 గంటలు 7 రోజులు కూడా దేవుని స్తుతించి ఆరాధించటానికి ఒక ప్రత్యేకమైన ఒక ఆరాధన క్రమమును ఏర్పరుస్తున్నారు. ఎవరు తనకు నేర్పించలేదు. తన దేవుని హృదయంలోకి త్రొంగి చూడగలిగిన ఒక నాయకుడు కనుక దేవునికి ఏది ఇష్టమో అని దావీదుకి అర్థమైంది కనుక అటువంటి ఒక ఆరాధన క్రమంను తను నిలబెట్టారు. అయితే దేవుని ప్రియ బిడ్డలారా, ఆ ఆరాధన నడిపించిన వారుగా, అటువంటి ఆరాధన చేసిన ఒక నాయకుడుగా విరిగి నలిగిన హృదయం ఉండాలనేది దావీదుకి అర్థమైంది. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడును, నిత్య నివాసియుమైన
వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడును, అయినను వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయం గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను అని అంటున్నారు. ప్రభు ఎలాంటి వారు జీవితంలో నివాసం చేస్తున్నారంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వారు చేస్తున్న స్తుతి ఆరాధన ఆయనకి చాలా ఇష్టమైన ఒక బలియాగంగా ఉంటుందని. ఆయన బలి కోరలేదు. ఆయన కోరే బలి ఏదైనా ఉంటే, దేవుని ప్రియబిడ్డలారా, ఆయన కోరే ఒక స్తుతి ఆరాధన ఏదైనా ఉంటే విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చిన బలియాగమే అని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రియబిడ్డలారా, మనం ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో ఆరాధిస్తామో దేవుడు మన స్తుతుల మీద ఆసీనుడవుతారు. బ్రోకన్నెస్ ఈస్ వేర్ గాడ్ డ్వెల్స్ అంటే విరిగి నలిగిన హృదయంలోనే దేవుడు నివాసం చేస్తున్నారు. విరిగి నలిగిన హృదయంలో మాత్రమే స్తుతి ఆరాధన అర్పించగలరు. ఓన్లీ వేర్ గాడ్ డ్వెల్స్ వర్షిప్ ఇస్ పాసిబుల్. అటువంటి సందర్భంలో మాత్రమే ఆరాధన మనం చేయగలము. ఈ రోజులో విరిగి నలిగిన హృదయంతో మనం ఆయన్ని సమీపిస్తున్నాము. ఆరాధనలో, సంఘములో మనం ఆరాధన చేస్తున్నప్పుడు, దేవుని ఆరాధించటానికి వచ్చినప్పుడు, ఆరాధన అనగా పాటలు మాత్రం కాదు. దేవుని ప్రియబిడ్డలారా, వాక్య పరిచర్య చేయటం ఒక ఆరాధనే, స్తుతి ఆరాధన చేయటం అది ఆరాధనే, కానుకలు ఎత్తటం ఆ పరిచర్య కూడా ఒక ఆరాధనే. మరి ఈ ఆరాధన అన్నీ కూడా మనము ఈ సంఘంగా కలుసుకున్నప్పుడు మనం చేస్తున్నప్పుడు దేవునికి ఇవ్వవలసిన గౌరవం మనం అనుగ్రహిస్తున్నారా? ఇటు మధ్య కాలంలో నేను ఒక చోట ఒక మీటింగ్కి వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు, స్తుతి ఆరాధన చేస్తుంటుండగా, ప్రార్థన చేస్తుంటుండగా, వాక్య పరిచర్య చేస్తుంటుండగా అసలు ఏ మాత్రం పట్టించుకోకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కూర్చున్నారు. ఒకరికొకరు కుశల ప్రశ్నలు వేస్తూ మాట్లాడుతున్నారు. దేవుని ప్రియబిడ్డలారా, వారి మధ్యలో అనేక మార్లు చెప్పి ఉన్నాను, మన మధ్యలో ఉన్న దేవుణ్ణి గౌరవించాలి, దయచేసి మీరు మాట్లాడకుండా ఉండండి అని చెప్పినా సరే వాళ్ళ ఇష్ట ప్రకారం ఉంటూ ఉన్నారు. ఈ ప్రజలు దేవుని ప్రియబిడ్డలారా విరిగి నలిగిన ఒక హృదయం కలిగిన వారు కాదు. కనుకనే వాళ్ళు మాట్లాడుతున్నారు. దేవుని సన్నిధి వాళ్ళు అనుభవించలేకపోతున్నారు. ఏదో కాలక్షేపం కోసం వచ్చి ఏదో 2 పాటలు వినటానికి వస్తున్నారు, కొంతమంది వాక్యం వినటానికి వస్తున్నారు, మళ్ళీ మామూలే జీవితం. ఇటువంటి అనుభవాల్లో నించున్న స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించదని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఎప్పుడైతే మనం ఆరాధించటానికి వస్తున్నామో రాజులకు రాజు అయిన దేవుని దగ్గరకు మనం వస్తున్నామన్న గ్రహింపు మనకు ఉండాలి. ప్రభువులకు ప్రభు అయిన ప్రభు దగ్గరికి మనం వస్తున్నామని మనం గ్రహించి ఆ కావాల్సిన యోగ్యమైన రీతిలో ఆ ఘనత, గౌరవము, ఆయన సన్నిధిని గౌరవించిన వాళ్ళుగా మనం ఉండాలని దేవుని దాసరాలుగా నేను మనవి చేస్తున్నాను. కీర్తన 5:7 మనం చూసుకునేటట్టయితే దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు ప్రేమతో ఆయన సన్నిధిలో ఆయనకి గౌరవమును, ఘనత ఇచ్చిన భావంతో ఆయన ఆరాధించడానికి రావాలి అని చెప్పి రాయబడి ఉన్నది. దేవుని ప్రియబిడ్డలారా, ఈ ఒక ప్రత్యేకమైన విరిగి నలిగిన హృదయం కలిగి మనము ప్రభుని ఆరాధించడానికి రావాల్సిన విషయం చాలా ప్రత్యేకమైన అవసరమైన ఒక విషయమని దేవుని దాసరాలుగా నేను మనవి చేస్తున్నాను. యేసు ప్రభు వారి జీవితాన్ని మనం చూసుకుంటే తండ్రిని ఆరాధించినప్పుడు అనేక మార్లు ఆయన విరిగి నలిగిన ఒక హృదయం కలిగి ఆయన ప్రార్థన చేయటము, ఆరాధించటం మనం చూస్తున్నాం. అనేక మార్లు ప్రభువారు ఏడవటం చూస్తున్నారు. 2 మార్లు యేసు ప్రభు వారు బైబిల్ గ్రంథంలో ఏడుస్తున్నట్టు రాయబడి ఉన్నది. ఒక చోట లాజరు దగ్గర, మరొక చోట యెరూషలేముని చూస్తూ ఉంటుండగా తన హృదయం అంతా కూడా కలవరం అయిపోయి ఏడుస్తూ, యెరూషలేమా నేనెన్ని మార్లు మీ గురించి కోడి తన రెక్కల కింద మిమ్మల్ని కప్పుకున్నట్లు మిమ్మల్ని చేరదీయాలని నేను మీ దగ్గరకు వస్తున్నాను, కానీ మీ దగ్గరకు పంపబడిన ప్రవక్తలను మీరు చంపుతూ మీరు ఎంతకాలం ఉన్నారా అని చెప్పి ఇంకనూ వాళ్ళని మార్చాలని, ఇంకనూ వాళ్ళు ప్రభుని ఎరగాలని కన్నీరు విడుస్తున్నారు యేసు ప్రభువారు. దేవుని ప్రియబిడ్డలారా, ఆయన దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో ఎడవటం మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఈ గుణలక్షణం మన జీవితంలో ఉంటుందో, ఎప్పుడైతే మనం కూడా విరిగి నలిగి ఒక పరిస్థితిలో ఏడుస్తూ, అది మన పాపం గురించైనా సరే, ఏ పరిస్థితి గురించైనా సరే, యేసు ప్రభుని పోలికలోకి మనం మలచబడుతున్నాము అని మనం గ్రహించాలి.
యేసు ప్రభువారు ఆయన ఆరాధించినప్పుడు, తండ్రి అయిన దేవుని ఆయన ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, తండ్రి ఆయన జీవితంలో 3.5 సంవత్సరము పరిచర్య కాలంలో ఎప్పుడే కానీ ఒక్క ప్రార్థన కూడా ఆలకించకుండా లేదని మనం మనవి చేసుకోవాలి. ఎప్పుడు ఏది అడిగినను. అందుకే లాజర్ దగ్గరకు వచ్చి యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు, తండ్రి ఇదిగో మీరు నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు నీకు వందనాలు. లాజర్ని లేవనెత్తపోతున్నారు. చనిపోయిన లాజర్ని లాజర్ని పిలిచి లేవనెత్తే మునుపు యేసుప్రభు వారు చెప్పిన మాటలను మనం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. తండ్రి మీరు నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు, మీరు ఎల్లప్పుడూ నా ప్రార్థనను ఆలకించారంటున్నారు. ఏం కారణం? దేవుని ప్రియబిడ్డలారా, తన హృదయము తండ్రికి ఇష్టమైన ఒక బలియాగంగా ఉంటుందని మనం గ్రహించాలి. అనేక పరిస్థితి మధ్యలో దేవుని సన్నిధిలో మనం ఆరాధించడానికి మనం నిలబడుతున్నప్పుడు కొన్నిసార్లు అది అలవాటు ప్రకారంగా ఆరాధించే ఒక అనుభవం, కొన్నిసార్లు తెలిసిన పాటే కదా, వచ్చిన పాటే కదా అని ఆరాధిస్తాం. మనం అనేక పరిస్థితుల్లో చాలా క్యాషువల్గా ఆ గౌరవం మన హృదయంలో తగ్గిపోతుంది. ప్రభు ఎవరో అని ఆ ఘనతకి యోగ్యమైన రీతిలో మనం మసలుకోలేం. దేవుని ప్రియబిడ్డలారా, అటువంటి పరిస్థితి మన జీవితంలో ఉండకూడదు. ఎప్పుడైతే దావీదు దేవుని హృదయానుసారిగా ఉండి 51వ కీర్తనలో తన హృదయం పగిలిపోయి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారు, ప్రభువా నీ యొక్క కనికరమును, కృపను, కటాక్షమును మరి ఒక్కసారి మీరు నాకు చూపించాలని చెప్పి బ్రతిమలాడటం మనం చూస్తున్నాం. దేవుని ప్రియబిడ్డలారా, మన హృదయంలో మనం కూడా మరి ఏ రీతిలో తక్కువ వాళ్ళం కాదు. ఏ క్షణమైన అపవాది మన జీవితంలో ఒక అబద్ధం ద్వారా కానీ, లేదా ఒక ఆలోచనలో కానీ, మన నడకలో కానీ, పడకలో కానీ పాపానికి ఎప్పుడు కూడా మనం ఓపెన్గా ఉన్న ప్రజలుగా మనం జీవిస్తూ ఉంటున్నాం. మనం అప్పుడు పరిశుద్ధాత్మ దేవునికి వెంటనే స్పందించి మన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకొని విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన క్షమాపణమును కోరుకొని మనం ఆరాధించటానికి ఇష్టపడేదటైతే దేవుని ప్రియబిడ్డలారా, అటువంటి వాళ్ళ మధ్యలో ప్రభు నివాసం చేస్తున్నారు. కనుక విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇష్టమైన బలియాగం అని మనం గ్రహించాలి. దేవుని ప్రియబిడ్డలారా, మీ జీవితంలో ఎంతటి పరిస్థితులున్నా సరే, ఎంతటి పాపములో మీరు పడిపోయినా సరే, ఎప్పుడైతే దావీదులాగా లేచి ఆయన సన్నిధిలో మనం మొరపెట్టి ప్రభువా నన్ను క్షమించు, ఆయన కనికరించనంటూ దేవుడు కాదని మనం గ్రహించాలి. క్షమించనంటూ పాపం లేదు. అందుకే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది, నీతిమంతుడు 7 మార్లు పడినను మరలా తిరిగి లేస్తారని. అది దేవుని ఉద్దేశం. ఈజ్ అ వండర్ఫుల్ గాడ్. కానీ ఆరాధకునికి కలగవలసిన ఒక క్వాలిటీ ఈరోజు మనం చూస్తున్నాం, విరిగి నలిగిన హృదయం. అనేక మార్లు దేవుణ్ణి ఆరాధిస్తుంటుండగా నా హృదయంలో ఎక్కడ లేని దుఃఖం, ఆవేదన, పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో నిలబడటానికి యోగ్యత లేదని గ్రహింపు కలిగి ఆయన ముఖదర్శనమును చూస్తూ నేను సాగిలపడి ఆయన సన్నిధిలో ఎంతోసేపు లెగలేని పరిస్థితిలో విరిగి నలిగిన హృదయంతో ఆయన ఆరాధించటం, అటువంటి అనుభవాలు దేవుడు నాకు అనుగ్రహించి ఉన్నారు. దేవుని ప్రియబిడ్డలారా, కొన్నిసార్లు ఒక చిన్న అవిధేయత నా జీవితంలో కలిగి ఉంటే నా దేవుని హృదయాన్ని నేను దుఃఖపరిచాను కదా, మళ్ళీ ఒక్కసారి నన్ను క్షమించు, మళ్ళీ ఒక్కసారి నన్ను లేవనెత్తు, మళ్ళీ ఒక్కసారి నీ ముఖమును చూచి ఆరాధించటానికి నాకు సహాయం దయచే అని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఎప్పుడు నన్ను విడిచిపెట్టలేదు. దేవుడు మరలా చెయ్యి పట్టి లేవనెత్తి ఆయన ముఖమును చూచి ధైర్యంగా ఆరాధించిన ఒక గొప్ప కృపను అనుగ్రహించారు. దేవుని ప్రియబిడ్డలారా, విరిగి నరిగిన హృదయం లేకుండా మనం ఆయన్ని స్వేచ్ఛగా ఆరాధించలేము, ఆయన కోరిన రీతిలో ఆరాధించలేము. కనుక ఈ సమయంలో మీ జీవితంలో ఒకవేళ ఒక నిందారోపణ మీ జీవితంలో ఉందేమో, మీరు బ్రతుకుచున్న జీవితంలో ఆ పాపము, దేవుని ప్రియబిడ్డలారా, ఓ యవనస్తుడా, ఆ స్మోకింగ్కి నువ్వు అలవాటైపోయేవేమో, ఆ సిగరెట్ తాగటం నువ్వు వదలలేకపోతున్నారు, నువ్వు దేవుని సన్నిధిలో రావాలని ఆశిస్తున్నావు, కానీ ఆ మందు తాగటం నువ్వు మానేలాపోతున్నావు,
చేయలేకపోతున్నాం. ఈ క్షణమే దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రభువా నన్ను క్షమించవా అని విరిగి నలిగిన హృదయముతో ఒక విడుదల నిజంగా కావాలని మీరు కోరుకునేదటైతే పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ యువర్ బెస్ట్ హెల్ప్. ఆయన నిన్ను ఒక సంపూర్ణమైన ఆరాధకునిగా మార్చాలని కోరుకుంటున్నాం. భూమి మీద పరిశుద్ధాత్మని ఒక గొప్ప పని ఏంటంటే తండ్రి అయిన దేవుడిని కుమారునైన దేవుడిని మనం మరింత అధికంగా ఆరాధించటానికి సహాయపడే సహాయకుడిగా ఉన్నారని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనల్ని సర్వ సత్యంలోకి నడిపిస్తున్నారు. ఏంటి ఈ సర్వ సత్యం? ఆయన ఆరాధించడానికి అడ్డుగా నిలుచున్న సకల అబద్ధమును సకల విధమైన చీకటిని తొలగించే దేవుడిగా ఆయన మన పక్షం ఉంటారని నేను మనవి చేస్తున్నాను. కనుక నథింగ్ ఇస్ టూ ఫార్ అవే. యు ఆర్ నాట్ ఫార్ అవే ఫ్రమ్ గాడ్. మీరు ఎంతటి పాపములో ఉన్నా సరే ఒక్క అడుగు మీరు ప్రభు సన్నిధిలోకి వేయటానికి ఇష్టపడేదట్టయితే ప్రభు అయిన యేసు క్రీస్తు మీ పక్షం 10 అడుగులు వేసి నిన్ను చేరతీయటానికి ఇష్టపడుతున్నారని నేను మనవి చేస్తున్నాను. కనుక ఈ సమయంలో ఇటు ఆశ మీలో ఉంటే ప్రభువా, ఒకవేళ చాలామంది హృదయాలు కఠినమైపోయి ఉన్నది, వాళ్ళకి ఎప్పుడు కూడా కన్నీరు రాదు. కొంతమంది చెప్తారు నాకు ఎప్పుడు ఏడుపు రాదండి. దేవుని ప్రియబిడ్డలారా, ఏడుపు అనేది ఒక గొప్ప వరంగా నేను భావిస్తున్నాను. ప్రభువు సన్నిధిలో ఆయన వెలుగులో ఆయన పరిశుద్ధతలో ఆయన సంపూర్ణతలో మనం నిలబెడుతున్నప్పుడు మన లోపము మన చీకటి మన బ్రతుకును ఆయన సన్నిధిలో నిలబెడుతున్నప్పుడు ఇంకా ఏడాక తప్పదు. దేవుని ప్రియబిడ్డలారా, మనం తెలియని రీతిలోనే మన కన్నీటి ప్రవాహంలాగా బయటకు వస్తూ ఉంటుంది. కనుక దేవుడు ఇటు గొప్ప ఆశీర్వాదము మీ జీవితంలో అనుగ్రహించాలని నేను కోరుకుంటున్నాను. ఇటు హృదయం కలిగి మీరు ఆరాధిస్తే ప్రభు మీ ఆరాధన మీద నివాసం చేయటానికి వస్తారని నేను మనవి చేస్తున్నాను. దేవుని ప్రియబిడ్డలారా, ఈ వాక్యం వింటూ ఉన్న మీరు ఎక్కడైనా సరే మీ పరిస్థితి ఎంత దారుణమైనా సరే ఎంతటి దిగజారే స్థితిలో మీరు బ్రతుకుచున్నా సరే ఈ సమయంలో ఒక తీర్మానం తీసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎత్తైన స్థలంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి మీ పాదములను స్థిరపరచి మీరు అడుగులను స్థిరపరచి చక్కటి ఒక ఆరాధన మీ జీవితంలో నుంచి ప్రభువుకి అర్పించటానికి ఆయన సహాయపడతారు. కనుక మీరు ఎక్కడ ఉన్నా ఈ సమయంలో నేను ప్రార్థన చేస్తాం. మీరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధాత్మని యొక్క అభిషేకం మిమ్మల్ని తాకపోవచ్చున్నది. ఈ ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభువు మీ హృదయము కుమ్మరింప చేసి మిమ్మల్ని నూతనమైన ఒక ఆత్మీయ స్థితిలోకి ఒక ఆరాధన అనుభవంలోకి నడిపించపోవచ్చున్నారు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహానమ్మకమైన గొప్ప దేవ, ఈ టీవీ ద్వారా ఎంతరైతే ఈ ప్రోగ్రాంని చూస్తున్నారు ప్రభువా, నిన్ను స్వేచ్ఛతో ఆరాధించాలని మిమ్మల్ని సంపూర్ణమైన రీతిలో ఆరాధించాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకో. అనేక మంది ప్రియ బిడ్డలు ప్రభువా నాయన అపవాది అనేక బంధకములో వాళ్ళు ఉంచి ఉన్నారు. అయితే ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తుంటుండగా నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో సకల విధమైన బంధకములను యేసు నామంలో దూరమైపోను కాక విడుదల ప్రకటిస్తున్నా. రాజా, భూమి మీద మీరు వేటినైతే బంధిస్తారో రాజ్యమందు బంధించబడుతుంది అన్నారు, వేటినైతే విడుదల చేస్తారో రాజ్యమందు విడుదలవుతాయి అన్నారు. కనుక ఈ క్షణమే ప్రతి ఒక్క బంధకములను ఊడిపోను కాక యేసు క్రీస్తు నామంలో ఆశ్చర్యకరమైన రీతిలో నిలబడి నిన్న ఆరాధించటానికి విరిగిన నలిగిన ఒక హృదయమును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మనవి చేస్తున్నాను. నా తండ్రి, విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలియాగంగా ఉన్నదని నీ వాక్యం సెలవిస్తుంది. ఇటు ఇష్టమైన ఒక బలియాగము, ఇటు ఇష్టమైన ఒక స్తుతి యాగమును నీకు అర్పించే భాగ్యమును వింటూ ఉన్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మనవి చేస్తున్నాను. ఇప్పుడే ప్రభువా, పరిశుద్ధాత్మదేవ వాళ్ళని తాకుచున్నందుకు వందనాలు. ప్రభువా నాయన, నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఓ హల్లెలూయా, హల్లెలూయా. బలంగా పట్టివేసిన పాపములు యేసు నామములో దూరమైపోను కాక ఆశ్చర్యకరమైన రీతిలో ఒక అడుగు నీ బిడ్డలు నీ కొరకు వేస్తూ ఉంటుండగా 10 అడుగులు వాళ్ళ పక్షం వేసి వాళ్ళని ప్రభువాన మీరు హత్తుకొని ప్రేమించి ఆదరించి మీరు నిలబెట్టమని నీ సన్నిధిలో అడుగుచున్నాను. మరి ఒక నూతనమైన ఆత్మీయ స్థాయిల్లో నేను ఆరాధించడానికి ప్రేక్షకులందరికీ మీరు సహాయపడుతున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అడుగుచు వేడుచున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక.
ఈ ప్రోగ్రాం ద్వారా మీరు ఆశీర్వదించబడేటట్టయితే తప్పకుండా మీరు మాకు మీ ఉత్తరాలు, ఫోన్ కాల్స్ ద్వారా మాకు తెలియపరచవాలని మనవి చేస్తున్నాను. అంత మాత్రం కాదు, మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా సరే 24 hours మా ప్రేయర్ టవర్ వాళ్ళు మీకోసం ప్రార్థన చేయటానికి సమర్పణ కలిగి దేవుని ప్రేమిస్తూ ఆరాధిస్తున్న దైవజనులు ఈ ప్రేయర్ టవర్లో ఉండి మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రతి ప్రార్థనకి దేవుడు తక్షణము ఒక ఆరాధికునికి విడుదలిచ్చి మిమ్మల్ని నిలబెట్టపోవచ్చున్నారు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. Worship is a word that stirs up our soul, excites our emotions and warms our hearts. Worship is something that we as creation respond to the Creator. Worship is something that we pour out our love to God and God pours out His love towards us. చాలామంది యవనస్తులు ఆరాధన గురించి ఒక తృష్ణను కలిగి ఉంటారు. కానీ చాలాసార్లు ఆరాధనని మనము వాయిద్యాలతో లేకపోతే సంగీతానికి పరిమితం చేస్తూ ఉంటాం. We limit our worship just to the instruments and expressions of worship. But worship is a lifestyle. Worship is just not about the art, but it is about the heart. Worship is something that pleases the heart of God. It is something that we give as an offering to the Holy One. ఈ తరంలో దేవుడు ఒక ఆరాధన ఉద్యమాన్ని తీసుకురాబోతున్నారు. God is going to bring a worship revolution in this generation. And He is going to raise up many worshippers, many Davids and many worship leaders who will change the history of the church. Having an opportunity to be trained in developing a heart of worship is truly God-given. Now it is my good pleasure to introduce to you the Heaven's Culture School of Worship. గత 5 సంవత్సరాల నుండి చాలామంది ఆరాధన నాయకులను ఈ స్కూల్ తర్ఫీదు చేయడానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించారు. The school is packed with exciting topics such as heaven's worship, prophetic worship, worship and warfare, worship and integrity, songwriting sessions and many practical instrument sessions. This is totally going to change your outset and perspective of what worship really is. ఈ సంవత్సరం మే 1వ తారీఖు నుండి 24 వరకు హెవెన్స్ కల్చర్ స్కూల్ ఆఫ్ వర్షిప్ విజయవాడలో జరగబోతుంది. I personally as a worship leader invite you to come and experience what the Lord is doing and is about to do in this generation. If you think that this is for you and it is speaking to your heart, call us on the numbers given on the screen, or you can email us or just log in to hcsow.org. I once again tell you, this is an opportunity that you wouldn't want to miss in your lifetime. It will be anointed and God's glory is going to touch your lives. God bless you. We offer up to you, Lord, ఆశ్చర్యం ఎంతో ఆశ్చర్యం యేసయ్యా యేసయ్యా ఎంతో ఆశ్చర్యం.
let it ring. Praise the King, praise the King, praise the King. Let